హలో గాయస్, వ్లాగ్ తీద్దాం అని చెప్పేసి అనుకున్నా కదా. అయితే మేము ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ, వెళ్దామని అనుకున్నాం. ప్లాన్ చేసుకున్నాం, అయిపోయింది. ఆల్రెడీ ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నాం. ఆ, అదేంటి అని అంటే చైతన్య ఫామ్. నార్మల్గా అక్కడ ఎట్లుంటుందో ఏంది అని అన్నది అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ప్రజెంట్ అయితే మేము ఇక్కడికి వెళ్ళినాం. ఇక చాలా దూరం ఉంటుంది మా గేటు. దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్ 3 కిలోమీటర్స్ నడవాలి. ఏం నడుచుడో ఏమో, ఏం యూనివర్సిటీ ఏమో రా నాయన బాబు. ఘోరంగా ఇది నడిచి నడిచే జావ పడుతుంది. 280 ఎకరాలు ఉంది ఇది యూనివర్సిటీ. ఆడికీడికి నడిచి 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 చావాలి. ఎట్లుంటుంది ఏంది కథ అని అన్నది మాత్రం మీకు ఒకసారి చూపిస్తా. ఒకసారి యూనివర్సిటీ కూడా బ్లాగ్ పెడతా, తర్వాత చూస్తా ఏందని అన్నది. సరేనా? రైట్, మరి మనం డైరెక్ట్ తర్వాత కలుద్దాం. ఇది యూనివర్సిటీ రూటు. ఇట్లా నార్మల్గా ఇదంతా నడవాలి ఇది. కానీ వే మస్తు ఉంటాయి, చెట్లు కూడా బాగుంటాయి. చూడండి, ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంచిగా ఉంటుంది రూట్ కూడా, మనకి చాలా చాలా బాగుంటుంది. ఈ యాక్చువల్గా ఈ రూట్లోనే మేము చాలాసార్లు పోబడుతుంది. ఏం చేస్తాం, ఇక గేట్ దాకా పోవాలి, ఇక తప్పదు కదా ప్రతి దానికి. మళ్ళీ ఇంకా ఇక్కడ ఏంది అని అంటే ప్రతి దానికి గేట్ పాస్ ఉంటుంది. అక్కడ గేట్ పాస్ రాయాలి, గేట్ పాస్ రాయకపోతే అదో బాధ. ఇలా సాటర్డే కాబట్టి నాకు తెలిసి చాలామంది రాలే కావచ్చు. కానీ యాక్చువల్గా ఇది కాలేజ్ టైం కదా, ఈ టైం వరకు చాలామంది రావాలి. కానీ చాలామంది ఎవరు రాలే ఇప్పటి వరకు. ఇగో ఈమె ఎవరు వస్తుంది, వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. పాపం సిగ్గుపడుతుంది. మన కాలుతో మనకేంది కానీ. ఇట్లుంది మరి కథ ఇప్పుడు యూనివర్సిటీది. ఇక్కడ ఎంట్రన్స్ ఏదో పెద్దగా బ్లాస్ట్ ఉంటుంది అది అని చెప్పేసి అని అనుకున్నా. కానీ ఇక్కడ ఎంట్రన్స్ ఏం పెట్టలేదు. యూనివర్సిటీ పేరు పెద్దగా ఏడలేదు, చమక్ అనేటట్టు. ఏదో చమక్ అనేటట్టు ఉంటుంది అని అనుకున్నా, కానీ చమక్ లేదు, ఏం లేదు. ఆడుంటుంది చూడండి, అక్కడ అక్కడ కనిపిస్తుంది అని అనుకుంటా. సందీప్ ఫౌండేషన్. ఇక్కడ సందీప్ ఫౌండేషన్ ఉంది, సందీప్ యూనివర్సిటీ రెండు ఉన్నాయి దీంట్లోనే. మొత్తం కలిసే ఉంటాయి. ఏడేడు ఉంటాయో మనకు తెలియదు. అక్కడ చిన్న ఫ్లెక్స్ కనబడుతుందా, ఏదో ఈవెంట్ జరుగుతుంది కావచ్చు నాకు తెలిసి. ఈవెంట్ ఇక తెలుసుడేంది, ఈవెంట్ ఇక ఫ్లెక్స్ ఉన్నదంటే ఈవెంటే కదా యూనివర్సిటీలో, ఇంకేముంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత దూరం నడవాల్సి వస్తుంది ప్రతి దానికి. మళ్ళీ ఇక్కడ ప్రతి దానికి చెకింగ్ ఉంటుంది. చెక్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి చెక్ చేస్తూనే ఉంటారు. ఇది రూటు, ఇది ఫామ్, ఇది అగ్రికల్చర్ ఫామ్. కానీ ఇక్కడ అగ్రికల్చర్ కోర్సు లేదు. అంతా కాలేజ్ టైం. చెట్లు కూడా చాలా, ఇగో మంచి మంచి చెట్లు ఉన్నాయి. చెట్లు కూడా బాగానే ఉన్నాయి. ఈడ వచ్చుడు ఏమో కానీ ఈడ ఈ సెక్యూరిటీ వాళ్ళతో పెద్ద దండు ఉంటుంది. పెద్ద దండు అంటే దండుగా చేయాలి స్వామి. వీళ్ళు ఆడికించి దౌరింపాయరు, ఏం దౌరింపాయరు కదా. మళ్ళీ పంచింగ్ గించింగ్ అని ఒక పంచింగ్ ఉంటుంది. ఇక్కడ పంచింగ్ చూపిస్తాం కొంచెం, సెక్యూరిటీ ఉండకుండా పంచింగ్ కూడా చూపిస్తాం కొంచెం. ఇది పంచింగ్, ఇక్కడ సెక్యూరిటీ ఉంది. వీళ్ళందరికీ మనం చూపెట్టాలి. అవుట్ పాస్లు అన్నీ అవుట్ పాస్ అన్నీ చూపించాలి. ఇలా చూపించుకుంటా ఎంత ఇలా పోకపోతే ఇది ఎంట్రన్స్. ఈడ చూడు, గేట్ దగ్గర ఇంతమంది ఉన్నారు. వీళ్ళు దొంగన కొడుకులతోని వీళ్ళతోని పెద్ద దండుగురా స్వామి వీళ్ళందరూ. ఇది ఎంట్రన్స్, కాలేజ్ ఎంట్రన్స్ అన్నట్టు. యాక్చువల్గా బాగానే ఉంది యూనివర్సిటీ, కానీ ఇట్లుంటుంది ఎంట్రన్స్. వీళ్ళందరూ ఇట్లుంటారు, సెక్యూరిటీ బౌన్సర్లు వీళ్ళందరూ. యూనివర్సిటీస్ అందరూ ఉంటారు, బౌన్సర్లు ఉంటారు, సెక్యూరిటీస్ ఉంటారు. వీళ్ళందరూ ఏంది అని అంటే చెక్ చేస్తూ ఉంటారు, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంది అది అని చెప్పేసి ప్రతి దానికి చెక్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కటి ఇక్కడికి వస్తేనే ఆ చెట్టు కిందనే మేము ఎక్కాల్సింది. బస్సు లేకపోతే ఆటో తీసుకొని వెళ్ళాలి. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక స్టాప్ వస్తుంది, ఆ సాత్పూర్ స్టాప్. అక్కడికి వెళ్ళి ఇంకో బస్ ఎక్కి ఇంకొక స్టాప్ దగ్గర దిగితే మా ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటారు. ఆడికి వెళ్ళి మేము వెళ్తాం. సరేనా? రైట్. మళ్ళీ వేరే దృష్టం ఏందో, ఇట్లా రోడ్డు దగ్గరికి వచ్చినామో లేదో డైరెక్ట్ వచ్చుతోనే ఇక్కడ ఒక ఆటో అన్న ఉన్నాడు. ఇతను ఉన్నాడు. ఇతనితో డైరెక్ట్ మాట్లాడితే చెప్పిండు, ఇంకా ఆటో ఉంది, ఎక్కువ వెళ్దాము, 30 రూపీస్ పర్ సీట్ అని చెప్పిండు. ఇంకా ఆటో ఎక్కి మనం వెళ్దాం ఇక. సరేనా?
ఇక నడచాలి. ఇక మెల్లగా ఆటోలో అయితే కూర్చున్నాం. అన్న చిక్కిండు అనుకో, ఇక మనం ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడం మరి. బస్ స్టాండ్కి ఇప్పుడే వచ్చిన. సాత్పూర్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఇక్కడ మళ్ళీ 102 బస్ అంట. 102 బస్ ఎక్కి ఇప్పుడు మనం భారతన్ పాట కాడికి పోవాలి. భారతన్ పాట కాడ నుంచి వెళ్ళి ఆడికి వెళ్ళి మనం మా ఫ్రెండ్స్ వచ్చి పికప్ చేసుకుంటారు. ఆడికి వెళ్ళి మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. డెస్టినేషన్ వచ్చేసి చైతన్య ఫార్మ్స్. ఓకేనా? సో ఇక్కడ బొచ్చా ట్రాఫిక్ ఉంది. అంత పెద్ద సిటీ ఏం కాదు కానీ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. చాలా ట్రాఫిక్ ఉంది. ఒకసారి చూపిస్తుంది. ఎంతైనా మన హైదరాబాద్ అంటే కాదనుకో ట్రాఫిక్ ఓకే, కానీ ఇప్పుడు రోడ్ అవతల సైడ్ రోడ్ దాటి బస్ అన్న ఆటోలో తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. అది స్టంట్. ఏం చేయాలి ఇక, ఎక్స్ప్లోర్ చేయాలంటే స్టంట్లు చేయాలి, తప్పది, ఖచ్చితమే అది 100%. వీడికి వెళ్ళి ఇంకో ఆటో ఊబర్లో బుక్ చేసుకొని మళ్ళీ వీడికి వచ్చి స్టార్ట్ అయినా. వీడికి వెళ్ళి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో తెలియదు. నార్మల్గా వస్తాయి కావచ్చు, ఒక 5-6 కిలోమీటర్స్ వస్తుంది కావచ్చు. మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాడా. ఇక ఆటో మాత్రం ఏమో లోపలే దొక్కుతాడు, ఫుల్ స్పీడ్ అవుతుండు దుక్కు. ఎందుకంటే రోడ్ ఫ్రీ ఉంది, బాగానే వెళ్తుండు. ఇక వెళ్ళినాక ఆడిపోయి చూసి మరి ఏందా కథ ఏంటిదా, వీళ్ళు ఏం చేసారంటే కొంతమంది ఆల్రెడీ ఫామ్ కాడికి వెళ్ళిపోయారు. వీళ్ళు అట్లా ఒకరిద్దరు ఎట్లా పోతుంది అయితే ఏమో వీళ్ళకి కొత్త కావచ్చు, వీళ్ళకి తెలియదు ఎట్లా పోతారు ఏంటంటే. చూద్దాం మరి ముచ్చట ఏమవుతుంది. సరేనా? ఇప్పుడు చూపిస్తా, రోడ్ చూపిస్తా సార్, చూసి లెట్స్. బైక్ వచ్చింది ఆల్రెడీ, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు మేము బండి పట్టుకొని బండి మీద పోతున్నాం. బైక్ వచ్చింది ఆల్రెడీ, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు మేము బండి పట్టుకొని బండి మీద పోతున్నాం. దేవుడు ఉన్నారా రెడీ. ఇక వచ్చిర్రు వీళ్ళు. అరే బ్లర్ ఓరా అరే, మేము ఇప్పుడు బండి మీద వెళ్ళిపోడే, మనం వెళ్తే షురు కావాలి రైట్. మళ్ళీ స్టార్ట్ అయినాం. ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు, మనం పోయేదే ఉందా. టెన్ కిలోమీటర్స్ వస్తుంది కదా. ఇంకా కథ వేరే ఉంది. ల్యాండ్ ఫార్మ్ వైన్ యార్డ్. ఏనాయి అమ్మ రోడ్ పాడుగాను. రోడ్ కూడా రాసాలి. వర్షాకాలంలో చూసిన, వర్షాకాలంలో ఒక బ్లాగ్ చూసిన, మరి ఘోరంగా ఉంది. చాలా అంటే చాలా బురద ఉంటాయి. వెహికల్స్ కూడా సరిగ్గా వెళ్ళాయి, అయినా వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా, దానికోసం. ఓకే, మంచి లొకేషన్ ఉంది. మంచి లొకేషన్ అంటే హైలైట్ లొకేషన్ ఉంది అక్కడ. నదికి లాస్ట్ చూద్దాం. నదికి పోయేది ఇక్కడ ఈ చైతన్య ఫామ్ దగ్గర అయిపోయిన తర్వాత నది కాడికి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం ఫామ్ దగ్గరికి పోయిన తర్వాత ఐ థింక్ సో ఆగే హోగా ముందుంది.
तो सुंदर सुंदर लड़की इधर बैठी है। इसका नाम है ब्लडलेस 6.6 ब्लड साक्षी निगम। शी इज मम्मी ऑफ MSc ఫోరెన్సిక్ సైన్స్। నాకు అర్థం కాలేదు సార్। తనకైతే లొకేషన్ కాడికి వచ్చి లొకేషన్ దగ్గర నిల్చున్నా వచ్చినాం ఫ్రెండ్స్। టికెట్ కూడా తీసుకున్నాం, ఆ టికెట్ కాడ కొంచెం జంజట్ ఉంటుంది। ఇంకా 6-7 ఉండే, వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళు బి వస్తారు। వాళ్ళు వచ్చినాక ఏం చేద్దాం, ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ టికెట్ దగ్గర సాటర్డే సండే వచ్చేసి 300 ఉంటుంది నార్మల్గా, మండే టు ఫ్రైడే వచ్చేసి 200 ఉంటుంది। అయితే స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ ఉంటాయంట, అంటే బ్యాచెస్ను బట్టి టైమింగ్స్ ఇస్తారంట, ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయకుండా। అయితే మాకు ఇచ్చినారు ఎప్పుడు నుంచి అంటే 12 to 2 వరకు టైం ఇచ్చినారు, 2 గంటలు మాత్రమే టైం ఉంటుందంట। సరేనా, లోపలికి వెళ్ళి ఒకసారి మనం మొత్తం మంచిగా నీట్గా చూసేద్దాం, ఎంజాయ్ కూడా చేసేద్దాం। ఇక్కడికి వెళ్ళి మన మాటలు గీటలు ఏమున్నాయి, డైరెక్ట్ మొత్తం ఎక్స్ప్లోర్, మొత్తం చూడాలా, ఎంజాయ్ చేయాలా, ఎక్స్ప్లోర్ చేయాలా, మిమ్మల్ని రిటర్న్ చేయాలా మీకు, అంతే, ఏం లేదు, ఇక మాటలు ఏం వస్తలే, ఇచ్చే పడేద్దాం। ఓకేనా, లెట్స్ రాక్। ఇక్కడికి వెళ్ళి వచ్చేసి ఎంట్రీ, ఇక్కడ టికెట్ తీసుకోవాలి, మొత్తం జొర్రినాం లోపలికి జొర్రేస్తే ఇక్కడ వచ్చేసి ఇది ఫోటోషూట్ ఏరియా అంట, బటర్ఫ్లై ఇది ఆల్రెడీ మేము రీల్ కూడా చూసినాం, నా యూట్యూబ్లో ఉంది, చూసేయండి। మంచి వింటేజ్ లుక్ బైక్ ఉంది, అది ఎట్లా తయారు చేసిర్రో ఏం చేసిర్రో తెలియదు, బైకే కానీ జర డొక్కు ఉంది। ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్ చేస్తారంట, ఇది ఎంట్రన్స్। ఇక్కడ ఏదో నార్మల్గా హోటల్ టైప్ ఉంది, ఏదో కేఫ్ అంట, కేఫ్। లెట్స్ ఎంట్రీ కొడితే ఇది గార్డెన్ లెక్క ఉంది, మరి అక్కడ ఏమన్నా సెలబ్రేషన్ జరుగుతాయి కావచ్చు, ఉంది బాగానే ఉంది ప్రజెంట్ అయితే ఫామ్। టికెట్ అంతా కథ ఉంది రా నాయన, లోపలికి ఎంట్రీ కొట్టేద్దాం। ఏమేమో ఉన్నాయి ఇక్కడ, బ్లాగ్లో చూసింది ఒకటైతే ఇక్కడ ఉంది ఒకటి, ఇది రైనీ సీజన్లో ఎట్లుంటుందో రా స్వామి, వీళ్ళు ఎట్లా బతుకుతారో ఎట్లుంటారో ఎట్లా ఏం చేస్తారో ఏందైతే ఏం అర్థమైతే లేదు, రైనీ సీజన్ స్టోరీ ఎట్లుంటుందో ఒకసారి రైనీ సీజన్లో కూడా విజిట్ అయితే బాగుంటుంది। ప్రజెంట్ సమ్మర్ కాబట్టి బాగుంది, ఫామ్ కదా అందుకనే నార్మల్గా। ఇది కూడా నాకు తెలిసి దానికోసమే అనుకుంటా, ఫోటోషూట్ కోసం, ఇది కూడా ఫోటోగ్రఫీ కోసమే। ఇట్స్ వెహికల్ పార్కింగ్ ఉంది, ఇది వచ్చేసి నాకు తెలిసి ఏదో ఫంక్షన్ హాల్ టైప్ ఉంది, మరి ఫంక్షన్ హాల్ అనుకుంటుంది మొత్తం, అది ఫంక్షన్ హాలే అనుకుంటా నాకు తెలిసి, అయితే నేనైతే ఫంక్షన్ హాలే అనుకుంటున్నా। ఇటు పక్కకు స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇవో పోరాళ్ళందరూ వచ్చిర్రు నిల్చుర్రీడా, వీళ్ళు अरे हिंदी मतलब बार हिंदी आएगी क्या, साउथ लोग बहुत देखता है, हमको फ्यूचर भी आता है। अरे आप तो समझते, अरे तुम मेरे साथ ही हो ना। अरे शेर भी करेगा तो वो तो सीनरी देखेंगे ना, सीनरी तो देख सकते हैं ना। इंग्लिश में इंग्लिश, सबको इंग्लिश नहीं आता है रे, सबको हिंदी भी नहीं आता है रे, उसलिए। कौन चेपरी है कि छुपरी है, चेपरी है कि छुपरी है, क्यों हिला डाला ना, वो मम्मी है ना उसलिए छुपती है, मम्मी कहाँ पर भी बाहर नहीं आएगा। स्विमिंग पूल एम्प्टी है, फिर हमारा टाइमिंग कब से है, और 1 घंटा बाद उन्होंने क्या बोला, कॉल किया तो नहीं उठा रहे, कोई दिक्कत नहीं है, छोड़ दे, चलो चलेंगे। उधर गाड़ी क्यों छोड़ के आया था, उधर स्कूटी है ना, उधर फोटो शूट नहीं किया ना। अरे हाँ, वो उधर भी बैठना है, बटरफ्लाई भी, हाँ हमारा बटरफ्लाई छोटा है रे स्विमिंग पूल। हाँ निकालेंगे, सभी एक ही साथ निकालेंगे। ఇక్కడ అంతా చిన్న పోరగాళ్ళు ఆడేది అనుకుంటా నాకు తెలిసి, అనుకునేది చిన్న పోరగాళ్ళదే,
टाइगर लेक के अंते अंडर 14 बोला यस एक्चुअली आई एम 12 years old. तुम्हें शर्म है कुछ शर्म आया है तुम्हें शर्म है మొత్తం పొరాలు ఆడేదిరా స్వామి. చూద్దాం మనం కూడా ఇది ఎక్కి సరే చూద్దాం. ఇంత ఇంత మీదకి ఎక్కుతామా? ఇక్కడ ఏదో ఏదో ఉంది, ఏదో చేస్తుర్రా, ఇది మనకు సంబంధం లేదు కానీ ఇక్కడ చెట్టు కింద అంతా బో సిట్టింగ్ వచ్చాయి రే ఇద్దరు. ఎస్ ఓ సిట్టింగ్ మస్తు ఉంది ఇక్కడ. సీరియస్గా మంచిగా అరేంజ్మెంట్ చేసారు. अरे ये नहीं चलेगा रे इसे, चलता नहीं है. हाँ ओ मेरा फोटो ये मग फोटो दिया मैडम की फोटो नहीं सिर्फ वीडियो से आता है इसमें. పో ఈడ కూడా మంచిగా ఉందిరా లొకేషన్ నిజంగా సీరియస్గా. చల్లగా ఉంది వెదర్ లిటరల్గా. అందరు పోరాళ్ళు వస్తే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా చేద్దాం అనుకుంటే 6 హ్యాండ్ ఇచ్చారు. 6 అంటే 6 ఏమో హ్యాండ్ ఇవ్వలే కానీ వాళ్ళు ఇంకా రాలేరు. స్విమ్మింగ్ పూల్ ఉంది ఈడ, గట్టిగా దున్నితే ఖచ్చితంగా దెబ్బలు తగ్గుతారు నాయన. అంత లోతేం లేదు, ఇది నార్మల్ ఉంది. మరి వాటర్ క్లీన్ చేసిరో లేదో తెలియదు, చూద్దాం. మిగతా పోరాళ్ళు వస్తే ఇక ఏం లేదురా, ఇక మాట్లాడేది ఇట్లాడేది ఏం లేదు కానీ ఇక చిన్న చిన్న క్లిప్పులు వీడియోలు తీసి ఇంకా పెట్టేదే, ఇక వ్లాగులు గీగులు తీసి ఇక మాట్లాడుకుంటా పోతా అంటే మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఇక మనం షురు చేయాలి. ఇక చాలు మాట్లాడిన ముచ్చట జర ఎక్కువ అయిపోయింది అనుకుంటా. చలో आके 5 मिनट भी नहीं हो रहे हैं, बच्चों को भूख लग रहा है. भाई किसी के पास खाना वाना हो तो लेट ना हो, किसी के पास खाना वाना हो तो कमेंट बॉक्स में भेज देना, हम खा लेंगे. हाँ ये चिड़वा दे दिया, मैंने ले लिया, देना हाथ में. नॉनवेज किसी ने भी नहीं लेके आया भाई. Bro, how will we bring non-veg here? हाँ नॉनवेज लेके आने के लिए परमिशन दिए थे, फिर कुकिंग करने के लिए परमिशन नहीं दिया था उन्होंने. यार तो लेके कैसे आएंगे? घर से बना के लेके आते. कहाँ बना? हॉस्टल में. हाँ नहीं तो रात को 12 बजे बनाते हो, अभी बनाते. अरे रात को 12 बजे बना सकते हो, सुबह कैसे बना सकते रहे? पूरा फैकल्टी घूमती इधर उधर. अगर से मिल गए ना, अरे वीडियो सभी देखते रहे, अगर से किसी ने देख लिया ना मेरे को नेक्स्ट टाइम से नहीं बना देंगे. इसकी गारंटी मैं नहीं दे सकता. वेयर इज योर फ्रेंड? अभी वो सॉरी आएगी. कौन झोपली है? क्या करने का? ओके ओके ओके. अबे किधर अबे कटेट వచ్చిందండి దున్నపోతు మా క్లాస్ ది. क्या पहले बोल क्या ఈమెతో ఉంటది రా నాయన గోసా క్లాస్ లా. हिंदी में बहुत लड़ती है मेरे से, बहुत लड़ती है. माय सिस्टर. क्योंकि ये मेरा अच्छा दोस्त है ना इसीलिए. हेलो गाइस, वेलकम बैक टू माय चैनल. और मैं आज हम आए हैं सब ट्रिप पे, वो भी बंक मार के. आधे दोस्त आने वाले हैं, हम लोग आ गए हैं. ये तो ऑलरेडी आया हुआ है और वो वहाँ पे फोटोज निकाल रहे. चलो अभी आपको दिखाती हूँ वहाँ पे. आ जाओ गाइस. వచ్చింది రా నా సెకండ్ బ్లాగర్ యూट्यूब ला. मैं भी एक छोटी सी ब्लॉगर हूँ. पार्टनरशिप है हमारा दोनों का. हम आ रहे हैं, हम आ रहे हैं. यहाँ पे ऑलरेडी शादी चल रही है. आजा, यहाँ पे ऑलरेडी शादी का भी प्रोग्राम है. ये भी
हमें पता नहीं था, नहीं तो हम रिंकू सिंह फ्रॉम यूएसए। ये बड़ी ही विचित्र और वाहियात बात की है आप। ऊपर ऊपर चढ़। इंग्लिश इज वेरी बिग। इस पे चढ़ पाऊंगी क्या? अच्छा गाइस, ये हमारे बाकी के फ्रेंड्स हैं। चलो आओ। अरे यार मंच लोकेशन रहना है। हाँ एकदम See guys, फोटो होली गाइस। Gunjan, this is Ankita. They are our friends and this is my sister. लगती नहीं है ना? सिस्टर नहीं लगती, वही बड़ी लगती है बड़ी लगती है ना, पर छोटी है वो। तुझे थकान नहीं लग रही क्या? नहीं, లొకేషన్ మాత్రం బాగుంది. ఫామ్ చాలా చిన్నగా అనిపించినా కానీ చిన్నగా ఏం లేదు, ఓకే ఎంజాయ్ చేయడానికి సరిపోతుంది. ఈమెతో ఎందుకు అయ్యాల దండుగా ఫోన్ చేసి మరి తిడుతుంది, ఫోటోలు తీయకపోతే నీ ఫోన్ మలక్ కొడతా అని చెప్పేసి. పోరాళ్ళందరూ స్విమ్మింగ్ చేయడానికి రెడీ అవుతారు. వీళ్ళు మంచిగా స్విమ్మింగ్ చేద్దామని రెడీ అయ్యామని చూస్తుర్రు. కొంతమంది పోరాళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఈ వస్తే ఫుల్ ఎంజాయ్ ఉంటారు బాబు. దునుకుడే లేట్ ఉన్నది, అందరు పోరాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇక దునుక్కుంటా మంచిగా ఎంజాయ్ చేద్దాం. తడి లేదా కింద? కొంచెం సేపు చల్లగా చెట్ల కింద వండుకుందాం. తడి లేదు ఏం లేదు, లైట్గా కొంచెం అయితే వండుకుందాం, రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఇంకో హాఫ్ అన్ అవర్ మనకు టైం ఉంది మన స్విమ్మింగ్ పూల్. మన టైం అయిన తర్వాత మనం చూసి చేసేద్దాం. చూసి చేసేద్దామంటే ఏదో చేసుడు కదరా స్వామి. ఈ మధ్య ఈ సోషల్ మీడియాతో ఇదే బాధ, ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు. స్విమ్మింగ్ పూల్ పోరగాళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు. పోరగాళ్ళు వస్తే స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. స్టార్ట్ చేసేస్తా. ఇక స్విమ్మింగ్ పూల్ చూపిస్తాం మళ్ళీ ఒకసారి ఎట్లున్నా అనేది. కానీ పండుకోనికి మస్తు ఉంది. సినిమాలలో చూస్తాం కదా రిచ్గా పండుకొని అట్లా ఇట్లా చేస్తారు, అది చూపిస్తాను. ఇదేరా స్వామి. ఇగో ఈడ ఫోటోషూట్ అవుతుంది. ఈమె వీళ్ళకి క్లాస్లో ఇది స్టోరీ. వాళ్ళు వస్తే దునుకుడా లేట్ ఉన్నది. ఎవరో దిగిండి ఆల్రెడీ అక్కడ, ఎవరో పిల్ల దిగింది ఆల్రెడీ అక్కడ. దాంట్లో ఉంది ఒక ఆమె. కూడా ఎవరో ఉన్నారు. దీంట్లో పెళ్ళి అవుతుంది. ఇక నాన్ వెజ్ ఇట్లా పెడితే మాత్రం గోడ దునికిపోయి ఇక తిననికే చూడాలి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నాను అనుకుంటారు కావచ్చు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత మస్తు ఉంటుంది. ఇక స్విమ్మింగ్ పూల్లో దునికినాక పాటలు గీటలు డ్యాన్సులు గీసినంత కథ ఉంటుంది. వాళ్ళు పోరాగాళ్ళు వచ్చుడే లేట్ అవుతుంది. వాళ్ళు వచ్చేసి అనుకో షురూ చేసుడే ఉంది. ఓ నలుగురు రావాలి. ఇక అందరు లేకుండా చేస్తే మళ్ళీ బాగోదు కదా, దానికోసమనే షురూ చేస్తా. కొంచెం వెయిట్ చేయండి. అప్పటి వరకు వీళ్ళు చిలిపి పనులు చూడండి. చిల్లర పనులు, పిస పనులు అన్నీ చేస్తారు కదా, అవి చూడడానికి రెడీగా ఉండండి. ఇక ఫోటోషూట్లు అంట మళ్ళీ ఫోటోషూట్లు అంటారు సార్. వీళ్ళు స్విమ్మింగ్ షూట్ రెడీ చేసుకుంటారు పిల్లలందరూ. నవ్వుతుంది, పుల్లు సిగ్గుపడుతుంది. వచ్చిందిరా బర్రెపోతు. ఇగో ఆమె వీళ్ళ చెల్ల, కాకపోతే వీళ్ళ అక్క లెక్క ఉంటుంది. సేమ్ వీళ్ళ అక్క లెక్క ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకున్నా, దునకనికి రెడీ ఉన్నా. ఆల్రెడీ మాకు ఇచ్చిన టైమ్స్లో ఎవరో వేరే వాళ్ళు వచ్చి లోపల దునికిర్రు. ఇప్పుడు దునకాలే, దునుకుతా. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. వాటర్ అంతా ఇట్లా ఉంది. నాకు రాదురా ఈత. ఒకసారి మీదికి వచ్చి కిందికి దొరుకుతాను.
ఆ పోరగాళ్ళు ఎవరు వస్తలేరు. చూసి 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 లాస్ట్కి వచ్చి ఇక నేనే ఎంజాయ్ చేస్తున్నా. जिसने भी पार्टी है करनी आ जाओ मेरे घर के भीतर दारू पीकर खाने को है मुर्गा भीतर नोएडा गुड़गांव दिल्ली की छोरियां आई हैं साथ में यो की सीढ़ियां भी लाई हैं सवारी सामान की अब खुद जिम्मेदार है कर लो पार्टी सारी रात कल इतवार है म्यूजिक बजेगा लाउड तो आंटी पुलिस बुला लेगी अब आंटी ने जाके कह दो ये पार्टी यूं ही चलेगी Party all night, party all night, party all night, we do party all night. Aunty पुलिस बुला लेगी, aunty पुलिस बुला लेगी, aunty पुलिस बुला लेगी, aunty पुलिस बुला लेगी. चलो सारी दुनिया डालो, जितना भी तुम शोर निकालो, करेंगे party सारी रात. दम में तो बंद करवा लो. दूसरा गुल्लर का, आरू शारू गुल्लर का, जिसकी का पैक लगा के सारी दुनिया गुल्लर दो.
हमारा स्विमिंग विमिंग पूरा हो गया था, हम इधर से निकल पड़े डैम के पास। हम अभी गोदावरी डैम के पास जाएंगे, उधर का सीनरी आपको दिखाएंगे, उसके बाद एंजॉय द सीनरी। अभी सबको तो भूख लग रही है भाई, तो थोड़ा खाना वाना खा के अगर से कहाँ अभी जाएंगे ना उधर जाके దిగాయంगे అప్పుడు చూడండి చూసుకోండి చూద్దాం ఇప్పుడు పోదాం ఎంజాయ్ చేయడానికి చాలా ఉంది ఇక్కడ ఒక పెళ్ళి అవుతుంది తినడానికి పోదాం అనుకున్నాం కానీ ఎవడన్నా చూసి ఏమన్నా అన్నాడు అనుకో ఇజ్జత్ పోతుంది బాయ్ మా ఇజ్జత్ అంటే మొత్తం ఇజ్జత్ పోతుంది ఇప్పుడైతే దీంట్లో నుంచి మనం బయటికి వెళ్తున్నాం చూద్దాం ఒకసారి అది చాలా పెద్దది డ్యాము కోన్సా డ్యామ్ ఏరేమో గోదావరి గంగాపూర్ డ్యాము పెద్దది అది చాలా పెద్దది చూద్దాం అక్కడ పోయినాక సీనరీ ఎట్లుంటుందో వాళ్ళందరూ ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతున్నారు అంటే డ్రెస్సెస్ గీసెస్ మొత్తం అంతా చేంజ్ చేసుకొని అంత సెట్ చేస్తారు వాళ్ళు వచ్చే వరకు మేము పోయి ఒకసారి చిన్న క్లిప్ కొట్టుకొని వస్తాం సరేనా ఆడ పోయినాక చిన్న మీకు వీడియో పెడుతున్నా ఉదర్ జాకే దేఖలేండి మీకు స్టార్టింగ్లో చూపించింది కీకా కేఫ్ మీద రూఫ్ మీద కూర్చొని తినేది ఇది మీద రూఫ్ మీద మొత్తం సీనరీ చూసుకుంటా తినడానికి ప్లస్ దీంట్లో ఏదో డిఫరెంట్ డెన్న లెక్క కూర్చొని తినేది ఇది మీద కూర్చొని తినేది ఈడ జర ప్రైస్ ఎక్కువ ఉంటుందంట ఒక తెలిసిన బ్రదర్ సజెస్ట్ చేసిండు మాకేంది అని అంటే బయటికి వెళ్ళి తినడం బెస్ట్ అని చెప్పిండు అందుకని మనం బయటికి వెళ్ళి తిందాం రోడ్ థోడా ఖరాబ్ ఫిర్ సీనరీ మాత్రం వస్తుంది పెద్దదంట డ్యాము गाड़ी इधर रोक दे उधर तक जाके बहुत लोग वो इसमें भी स्विमिंग कर रहे हैं ना फिर अगर से ये थोड़ा इधर उधर हुआ ना चलो गया बेटा गायब डायरेक्ट కొంచెం రూట్ అటు ఇటు ఉంది సేఫ్గా వెళ్ళాలి నా దగ్గర కూడా స్విమ్మింగ్ చేస్తుర్రు అయ్యా మనకేమో స్విమ్మింగ్ రాదా కింద పడితే ఖతమే దేవుడా డైరెక్ట్ ఏదో మీకు చూపిద్దామని చెప్పేసి వస్తున్నాం అంతే యాక్చువల్గా సన్సెట్ వరకు ఉందామని అనుకున్నాం కాకపోతే వాళ్ళకి ఆకలి అవుతుందంట వాళ్ళు వెళ్దామని అని అంటుర్రు అందుకని ఒకసారి చూసి వెళ్దామని अरे बीच जैसे दिख रहा है ना सेम इधर भी अरे भाई फिर वो क्यों जा रहे हैं अभी अरे उधर हाँ थोड़ा उधर खाना खा लेंगे तो उधर कुछ भी खाएंगे तो अच्छा मस्त रहता ना भाई इधर तो सेम बीच जैसा है रे तो भाई लोग कितना ठंड है इधर भी ठंड लग रहा है हाँ उधर जाते इधर ही है ना रे हाँ बोटिंग है कहाँ से उधर से हाँ ना अरे इन्होंने पूरा फेल कर रहा है रे उधर ही जाना था हमको ये अम्मा जर्नी इప్పుడే వచ్చినాం ఇది ఒక వెజ్ రెస్టారెంట్ అంట మనకేమో నాన్ వెజ్ తప్ప వెజ్ సరిగ్గా పోదు చూద్దాం ఏమేమి ఉందో వెజ్ టేస్ట్ చేద్దాం లేకపోతే మనం నాన్ వెజ్ దగ్గరికి వెళ్తాం నాకు తెలిసి లాస్ట్ ఎండింగ్ ఇక్కడనే అవుతుంది కావచ్చు ఇలా వ్లాగ్ ఇడికెళ్ళి ఎండ్ చేస్తాం అది కూడా అయితే ఫుడ్ పెట్టి లాస్ట్ ఒక చిన్న గుడ్ బై చెప్పేసి అందరం కలిసి వ్లాగ్ కట్ చేసేస్తాం సరేనా కైసా ఆజ్ కా ట్రిప్ एक नंबर यो ब्रो हाउ इज द जोश टुडे अच्छा टेररिस्ट वाटतोय टेररिस्ट रूप में कोई निकालने दे यो टेररिस्ट बैच हेलो टेररिस्ट बैच आज कैसा लगा था ट्रिप क्या मिस्टर मतलब नहीं खाएगा ट्राई करो ना एक बार फेमस है नासिक ट्राई करो
अरे कुछ रेस्पॉन्स नहीं दे रहे, कैसा है आज का ट्रिप? हाँ तो ट्रिप इसलिए अच्छा हुआ क्योंकि हम सारे फ्रेंड्स है ना अच्छे हैं और हमको एक दूसरे की कंपनी अच्छी लगी इसलिए। हाँ तो थोड़ा मेरा YouTube चैनल को लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। अभी थोड़ा सा हिंदी मराठी में बोला कार्टिंग वाला हाँ इधर ही है, हाँ गो कार्टिंग कितना? छोटा है हाँ, बहुत छोटा है। 305 लाख। कहाँ पर है? रास्ता चेंज, डेस्टिनेशन चेंज। क्या वाड़ी? अमलावाड़ी। अमलावाड़ी मतलब आमलेवाड़ी। अमलेवाड़ी मतलब क्या है उसका मीनिंग? जगह का नाम आमले। वो भाई एम्बुलेंस में जाना है अभी सभी लोग। ऐसे ही नाम है। వావ్ ఇది ఎంట్రీ మొత్తం పాతకాలంలో అవన్నీ ఏం చెట్టు అది? మర్రి చెట్టు అల్లినట్టు అల్లిర్రు దీన్ని. మర్రి చెట్టు అల్లది, కాకపోతే మర్రి చెట్టు కొమ్మలు ఉన్నట్టు ఉన్నాయి ఈడ. वाव वाव नाइस एंट्री। हाँ अरे भाई गोइंग टू गोस्ट एरिया, दिस इज सो स्कैरी। ओह we came into 80s, we entered into 80s, oh फिर 90s। इधर बैठना है भाई मुझे। थोड़ी देर इधर बैठ के देखेंगे। लोकेशन मस्त है ब्रो, देखने के लिए अच्छा है। फिर उतना क्या बोलते हैं पॉश नहीं है, फिर दिस इज नेचर फ्री। चला चलिए ఇవి సైకిల్ పెళ్ళి చేసుకుంటారా? బా ఏం సిట్టింగ్ అరేంజ్మెంట్ రా, సిట్టింగ్ అరేంజ్మెంట్ మస్తు ఉంది। खाओ भाई खाओ, अभी कितना खाना है उतना खाओ। फूड ऑर्डर देने के लिए सभी लोग मेनू देख रहे हैं। नहीं एक ही लड़की देख रहा है, दूसरा लड़की भी देख रहा है। दिस इज द मेनू, देख लो आप भी कमेंट में ऑर्डर कर दो। इधर से वो होम डिलीवरी कर देंगे। चलो क्या बोलते रहे इसको? मिसळ अंटा। एकदम फेमस डिश है। क्या? एकदम फेमस, नासिक की सबसे ज्यादा फेमस डिश मतलब मिसळ, और वो भी साधना की, तो एकदम ही फेमस। ये हम चाय में डुबा के खाते हैं घर पे। हम भी खाते सच में खाते ना? हम भी खाते ना? तो फिर इधर देखो, इसमें घी में रोस्ट किया था, इसके साथ स्प्राउट्स दिया था, ऑनियन, लेमन, फूल खा रही है। साक्षी निकम जयी अय्य దంచిందిపో। ఈమె సాక్షి నిక్కు, ఈమె సాక్షి కురుకురు, యశ్ ఈమె స్వామిని క్లాస్ का मम्मी। यो పాపడాను चिकन ऐसे खाते हो, मिसळ ऐसे खाते हो। మిస్సळ खातो। मिसळ చూడు ఎట్లా ఏదో మిక్స్ చేసి అయ్యారు, కారం అపోరా దాని ఏం చేద్దాం, ఒక్కనైపోయినా తెలుగు పోరని। ए ब्रोस इधर देख के एक बार थोड़ा कुछ तो बोल दो। मिसळ के मिसळ योर नासिक फेमस डिश मिसळ। फुल खाओ ఓ ప్లేట్ జిలేబీ ఉన్నా ఆవిడ ఒక కాందా బజ్జీ ఇచ్చిన, ఆడుందాక ఒక కాందా బజ్జీ ఆడుతుంది। వాళ్ళు మేము మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళు చూడు ఎట్లా కొత్తగా చూస్తారు, కొత్తగా డిఫరెంట్గా। దాదాపు చాలా మంది అదే ఆర్డర్ ఇస్తారు। తీసుకొచ్చింది అమ్మాయి మిసळ ఫేమస్ అంట, మిసळ తీసుకొచ్చి ఇచ్చుడే ఇచ్చారు బస్। एक मिनट మనం కూడా ట్రై చేద్దాం। నాకు ఇంత నోట్లో పెట్టారు, కొంత దవడలు ఉంది। फाइनली हैड आवर सक्सेसफुल वन डे ट्रिप। हमने सक्सेसफुली कंप्लीट किया था। చాలా నారాజ్ అయిపోయినా, నారాజ్ ఇన్ ద సెన్స్ దాన్ని ఏమంటారు, చాలా అలసిపోయినా। ఆ స్విమ్మింగ్ పూల్లోనే చాలా అలసిపోయినా। మళ్ళీ అక్కడ నాన్ వెజ్ దొరకలే, నాన్ వెజ్ దొరకకపోవడం అదో పెద్ద రీజన్ అయిపోయింది। మళ్ళీ చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది।
ఫుడ్ వల్ల. ఏం కాదులే, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆ మాత్రం చేయకపోతే మీరు ఇచ్చిన సపోర్ట్కి వాల్యూ లేకుండా పోతుంది కదా. అందుకనే సక్సెస్ఫుల్గా ఎంజాయ్ అయితే మస్తు చేసిన. నేను ఎంజాయ్ చేసిన, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు 100%. ఈ వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ని ప్రతి ఒక్కరికి నా వీడియోస్ రిఫర్ చేసి, నా వీడియోస్ షేర్ చేసి ఈ అకౌంట్కి ఫాలో చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాతో ఉండాలి ఖచ్చితంగా. తెలుసు కదా మన మాట, మన కోట ఒకటి ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్ బాయ్.